ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్లో ఈజీగా, సింపుల్గా, యూనిక్గా ఉన్నటువంటి టీషర్ట్ డిజైన్ ఎలా వేసుకోవాలి అనేసి నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మనకు టీషర్ట్కి కావాల్సిన వస్తువులు ఏంటంటే అక్రిలిక్ పెయింటింగ్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ అక్రిలిక్ పెయింటింగ్ మనకి బుక్ స్టోర్లో కానీ స్టేషనరీ షాప్స్లలో దొరుకుతుంది. తర్వాత పెన్ క్యాప్ యూస్ చేసి నేను డిజైన్ వేయబోతున్నాను. అండ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ పేపర్ వస్తుంది కదా, దాన్ని నేను షేప్ కట్ చేసుకోవడం కోసం అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ కార్డ్బోర్డ్ కానీ లేదంటే బుక్ ఏదైనా కానీ మనము టీషర్ట్ మధ్యలో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే, సో బేస్ ఉండాలి మనం డిజైన్ వేసేటప్పుడు. అలా బేస్ ఉన్నప్పుడు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, ప్లస్ డిజైన్ చెడిపోకుండా మనం అనుకున్న విధంగానే వస్తుంది అనమాట. సో బేస్ కోసం అనేసి మనం ఇలా కార్డ్బోర్డ్ కానీ బుక్ కానీ టీషర్ట్ మధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెట్టుకున్నట్లు. నెక్స్ట్ నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ పేపర్ తీసుకునేసి దాంతో ఒక హార్ట్ సింబల్ అయితే షేప్ కట్ చేసుకుంటున్నాను. హార్ట్ సింబల్ తో నేను డిజైన్ చేయబోతున్నాను సింపుల్ గా ఉండాలనేసి. ఏ షేప్ అయితే కట్ చేసుకున్నానో ఆ షేప్ ని పేపర్ టేప్ తో ఇలా టీషర్ట్ మీద అయితే అంటించేస్తున్నాను. ఎందుకంటే డిజైన్ సరిగ్గా రాకుండా పక్కన పెయింట్ పడడము, టీషర్ట్ డిజైన్ చెడిపోవడము అలా జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా టేప్ వేసుకునేస్తే మనకి నచ్చినట్లు డిజైన్ చెడిపోకుండా షేప్ ఎలా అయితే అనుకున్నామో ఆ విధంగా మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పెన్ క్యాప్ యూస్ చేసి డిజైన్ వేయబోతున్నాను. ఎలా పెన్ క్యాప్ కి బ్యాక్ సైడ్ రౌండ్ అయితే ఉంటది కదా, ఆ రౌండ్ యూస్ చేసి నేను ఇప్పుడు డిజైన్ అయితే చేయబోతున్నాను. ఎలా అంటే నేను సెలెక్ట్ చేసుకున్న బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ లో డిప్ చేసి అక్కడక్కడ ఒక్కో దగ్గర థిక్ కలర్ గాను ఇంకో దగ్గర లైట్ గా జస్ట్ ర్యాండమ్ గా అలా రౌండ్స్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ర్యాండమ్ రౌండ్స్ పేస్ట్ చేస్తూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే డిజైన్ అనేది యూనిక్ గా అనిపిస్తుంది, ఈజీగా కూడా ఉంటది, సింపుల్ గా కూడా ఉంటది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి.
మళ్ళీ ఇంకొక హార్ట్ సింబల్ అయితే వేసుకుంటున్నాను. సో నేను సెలెక్ట్ చేసుకున్న టీ షర్ట్ అయితే పర్పుల్ కలర్ అండ్ దానికి బ్లాక్ కలర్ అయితే బాగా సరిపోతుంది అనేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీ టీ షర్ట్ కలర్ వేరే కలర్ అయ్యుండి ఇంకా ఆ టీ షర్ట్ కి సెట్ అయ్యే కలర్ ఏదైతే బాగుంటుందో అలాంటి కలర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది. సో నెక్స్ట్ రైట్ సైడ్ హ్యాండ్ కి ఇలా నేను ఒక హార్ట్ సింబల్ అయితే వేసుకున్నాను. సింపుల్ గా అనుకున్న విధంగా హార్ట్ సింబల్ అయితే వేసేసాను. సో ఫైనల్ అవుట్కమ్ అయితే టీ షర్ట్ చూడడానికి ఎలా ఉంటుందంటే టీ షర్ట్ మిడిల్లో ఒక హార్ట్ సింబల్, దాని తర్వాత మళ్ళీ హ్యాండ్ దగ్గర ఇంకొక హార్ట్ సింబల్, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వస్తుంది అనమాట. సో ఇదేనండి నేను మీకు చెప్పిన సింపుల్ అండ్ ఈజీ టీ షర్ట్ డిజైన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like and comment, share. Thank you for watching. Stay tuned for next vlog.